ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడ దెయ్యాల పట్టలం పట్టినవాడు దుస్తులు వేసుకొని సక్రమైన బుద్ధితో కూర్చుని ఉండడం గమనించాడు. వాళ్ళకు భయం వేసింది. జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు దెయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళందరికీ చెప్పారు. వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకున్నారు. యేసు పడవనెక్కుతుండగా దెయ్యం పట్టినవాడు వెంట వస్తానని బ్రతిమాలాడాడు. యేసు దానికి అంగీకరించలేదు. అతనితో ఇంటికి వెళ్ళు, ప్రభువు నీకు ఎంతో సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబంలోని వాళ్ళతో చెప్పు అని అన్నాడు. అతడు వెళ్ళి దెకోపొలిలో యేసు తన కోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. యేసు బాలికను బతికించడం, ఒక స్త్రీని నయం చేయడం. యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతల గట్టు చేరుకున్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన ఇంకా సముద్రం దగ్గరే ఉన్నాడు. ఇంతలో సమాజ మందిరానికి అధికారుల్లో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసుని చూచి ఆయన కాళ్ళ మీద పడి, నా చిన్న కూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది అని దీనంగా వేడుకున్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజా సమూహం ఆయన్ని తోసుకుంటూ ఆయన్ని అనుసరించింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గర ఉన్న డబ్బంతా వ్యయం చేసింది, కానీ నయమవడానికి మారుగా ఆమె స్థితి ఇంకా క్షీణించింది. ఆమె యేసుని గురించి వినడం వల్ల గుంపులో నుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనస్సులో నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నాకు నయమైపోతుంది అనుకొని ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలన్నిటి నుండి విముక్తి పొందినట్టు ఆమెకు అర్థమైంది. వెంటనే యేసుకు తన నుండి శక్తి పోయినట్టు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూశాడు. నా దుస్తుల్ని ఎవరు తాకారు అని అన్నాడు. ఆయన శిష్యులు, ప్రజలు మిమ్మల్ని తోసుకుంటూ మీ మీద పడుతున్నారు కదా, అయినా ఎవరు తాకారని అడుగుతున్నారని ఎందుకు అని అన్నారు. కానీ యేసు ఎవరు తాకారు అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. ఆయన ఆమెతో, అమ్మా, నీ విశ్వాసమే నీకు నయం చేసింది, శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.